హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్‌గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా చాలా టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేసుకుంటూ ఇంట్లోనే బియ్యపు పిండితో అప్పడాలనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం బిగినర్స్ ఇప్పుడిప్పుడే వంట చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసేయొచ్చనమాట. ఇక్కడ నేను అన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చాయి. ఇక ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! సో, ఇప్పుడు ఈ వడియాలు పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దానికోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా బియ్యపిండి తీసుకోండి. ఇదైతే నేను ఇంట్లో పట్టించిన బియ్యపిండి అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ప్యాకెట్ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి. అంటే ఒక కప్పుకు 2 కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదండి అప్పడాలకి. తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే పావు టీ స్పూన్ వాము వేసుకోండి. వాము వేయడం వల్ల ఎవరికైతే బియ్యపు పిండితో చేసిన వంటలు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుందో, అంటే ఉబ్బరం వస్తుందో అలాంటి వాళ్ళకి వాము వేసుకోవడం వల్ల మంచిగా అరుగుతుందనమాట. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నువ్వులు వేస్తున్నానండి. మంచి టేస్ట్ అయితే వస్తాయి నువ్వులనేది. మనం అప్పడాలు వేయించిన తర్వాత తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను వేసింది 2 టీ స్పూన్లు అనమాట. అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిని అలాగే రెడ్ మిర్చిని కూడా రెండింటిని కలిపి మిక్సీ బట్టి ఆ పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వంట సోడా వేయండి. ఎవరైతే బిగినర్స్ కొత్తగా చేస్తున్నారో వాళ్ళైతే కాస్త ఎక్కువగానే వంట సోడా వేసుకోండి. ఎందుకంటే మనం అప్పడాలు తయారు చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసినప్పుడు వంట సోడా వేయడం వల్ల అప్పడాలు అనేది డబల్ అవుతాయి అన్నమాట, బాగా పొంగుతాయి. అలాగే మీరు ఇక్కడ కావాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకోవచ్చు. లేదంటే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే మీ దగ్గర వాటిని వేసుకోండి. అవి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది కదండి, కనీసం ఇలా 1 నిమిషం పాటు రోలింగ్ బాయిల్ అవుతేనే మనం చేసిన అప్పడాలు అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి, స్మెల్ రాకుండా ఉంటాయండి. తర్వాత మనం తీసుకున్న బియ్యపు పిండి ఉంది కదా, ఆ బియ్యపు పిండి అంతా కూడా వేసేసి కొంచెం లైట్గా అలా లోపలికి నొక్కండి, అప్పుడే కలపకండి. అలా నొక్కి మూత పెట్టేసి కనీసం ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతిలో చేయడం వల్ల పిండి అనేది ఉండకట్టకుండా ఉంటుందండి. చాలామందికి కూడా కలిపేటప్పుడు ఉండకడుతూ ఉంటుంది కదా, సో అలా ఉండకట్టకుండా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు లోపల అనేది ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు పిండి అనేది నిదానంగా స్లోగా కలుపుకోండి. నేను తీసుకున్న కడాయి అనేది కాస్త చిన్నగా ఉంది కాబట్టి నిండుగా అయిందండి. మీరు కాస్త పెద్ద కడాయి తీసుకోండి. తర్వాత పిండి అనేది కూడా మంచిగా ట్రాన్స్పరెంట్‌గా కనిపించేలాగా కలుపుకోవాలి అండి. అంటే సేమ్ మన సిల్క్‌ని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా స్మూత్‌గా అవ్వాలన్నమాట పిండి అంతా కూడా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించామంటే పిండి అనేది పచ్చివాసన లేకుండా మంచిగా లోపల దాకా ఉడుకుతుంది. కావాలనుకుంటే ఎవరైతే బిగినర్స్ చేస్తున్నారో వాళ్ళు మనం 2 కప్పుల వాటర్ వేసాము కదా, మీరు 3 కప్పుల వాటర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. పిండి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త గోరువెచ్చగా అవ్వాలండి. అంతవరకు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త గోరువెచ్చగా అవ్వనివ్వండి. పూర్తిగా చల్లారినా కూడా మరేం పర్వాలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అనేది కాస్త గోరువెచ్చగా తయారైందనమాట. ఇప్పుడు మనం కలిపిన స్పూన్ ఉంది కదా గరిటె, ఆ గరిటెతో అయినా కలపండి. మరొక అర నిమిషం పాటు కలిపాము అంటే పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్ అవుతుందనమాట. నాకు గరిటెతో కలపడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఎవరికైనా సరే ఇలా గరిటెతో కలపడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు కాస్త చేతిని నీళ్ళతో తడుముకొని ఇలా చేత్తో అయితే కలపొచ్చండి. ఇలా చేతికి నీళ్ళు అద్దుకోవడం వల్ల ఏంటంటే ఆ పిండి అనేది మన చేతికి అతుక్కపోదనమాట. సో ఎక్కువగా పిండి మన చేతికి అతుక్కోకుండా మంచిగా కలపడానికి వీలుంటుంది. ఇలా బాగా ఒక నిమిషం లేదా అర నిమిషం కలిపిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి నీరు తీసుకొని
ఆ నీళ్ళల్లో మన 2 చేతులు కూడా ఈ విధంగా వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి. తర్వాత మనం ఏ సైజులో అయితే అప్పడాలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒక మీడియం సైజులో పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా రౌండ్‌గా చేసుకోవాలి అండి పిండి ముద్ద అనేది. చూస్తున్నారు కదా! మీరు కావాలంటే నీళ్ళ ప్లేస్‌లో ఆయిల్‌నైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళు ముందుగా ఒక 10-15 చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని అన్నిటిని కూడా ప్లేట్‌లోకి తీసుకోండి. మొత్తం ఒకేసారి చేసుకుంటే పిండి అనేది తడారిపోయి ఎండిపోతుందనమాట. సో, ఇలా కొన్నిటిని చేసి ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఈ మిగిలిన పిండి అనేది మూత పెట్టి కవర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం అప్పడాలు ఎలా ఒత్తుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాననమాట. మన అందరి ఇళ్ళల్లో కూడా ఆయిల్ కవర్ ఉంటుంది కదా! ఆ కవర్‌నైనా తీసుకోండి. లేదంటే ఇలా కొంచెం మందంగా దళసరిగా ఉన్న కవర్లు అయితే వస్తుంటాయి కదా! మనం కిరాణా షాప్ నుంచి ఏవైనా సరుకులు తెచ్చినప్పుడు లేదా కూరగాయలకి తెచ్చినప్పుడు అలాంటి ప్లాస్టిక్ కవర్‌నైనా తీసుకోవచ్చు. లేదంటే ఇలాంటి బటర్ పేపర్‌నైనా తీసుకోవచ్చండి. ఫుడ్ రోలింగ్ పేపర్ అంటారు కదా! సో, ఆ పేపర్‌నైనా కూడా తీసుకోవచ్చనమాట. తర్వాత కవర్‌కి కాస్త నూనె కానీ లేదంటే వాటర్ కానీ అప్లై చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ చేస్తున్నారో వాళ్ళు వాటర్ కంటే కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తదండి. అలాగే మన అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి ఫ్లాట్‌గా ఉండే గిన్నెలు ఏదో ఒకటైతే ఉంటుంది కదా! అలాంటి గిన్నెని తీసుకొని ఇలా లైట్‌గా ప్రెస్ చేశామంటే అప్పడం అనేది చాలా చక్కగా రెడీ అయితుందండి. ఈ టిప్ వచ్చేసి ఎవరికైతే ఇంట్లో పూరీ మేకర్ లేకుండా ఉంటుందో వాళ్ళకైతే ఇలాంటి ఏదైనా ఫ్లాట్‌గా ఉన్న గిన్నెతోటి నొక్కడానికైతే ఈ టిప్ అనేది మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ పాటి మందంగా చేసుకుంటే సరిపోతుందండి. మీరు చూడొచ్చు నా చేతిలో ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుందో. అసలెక్కడ కూడా విరగకుండా చాలా బాగా కనిపిస్తుంది కదా! పూరీ మేకర్ కంటే కూడా ఇలా ఫ్లాట్‌గా ఉన్న గిన్నెతోటి చాలా బాగా వచ్చాయండి నాకి. తర్వాత ఈ అప్పడాన్ని ఒక క్లాత్ పైకి తీసుకోండి. ఇలాగే సేమ్ అన్నిటిని కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్‌తో కూడా చేసి చూపిస్తున్నాను. ఎవరికైతే పూరీ మేకర్ లేదో వాళ్ళు అలాంటి ఫ్లాట్‌గా ఉన్న గిన్నెతోటి చేసుకోవచ్చు. ఇంకొకరు మీకి చపాతీ కర్ర ఉంటుంది కదా! దాంతో కూడా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే దాంతో కూడా చేసుకోవచ్చండి. మీరిక్కడ చూడొచ్చు పూరీ మేకర్‌తో చేసింది కూడా ఎలా వచ్చిందో. సో, ఇలా ప్లాస్టిక్ ఏదైతే మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్ ఉంటుందో కాస్త మందంగా ఉన్నది ఆ కవర్ తోటి చేసుకోవచ్చనమాట. తర్వాత ఇక్కడ మరొక టిప్ చెప్తానండి. ఇలా మనం అప్పడాలు చేసిన తర్వాత క్లాత్ మీద వేసుకుంటాం కదా! ఒక 5 నిమిషాల తర్వాత సెకండ్ వైపు తిప్పండి. అలా తిప్పడం వల్ల ఏంటంటే మనం బియ్యపు పిండిని ఉడికిచ్చి చేసాం కాబట్టి అప్పడాలనేవి క్రాక్స్ రాకుండా పగిలిపోకుండా ఉంటాయన్నమాట. 5 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పామంటే 2 వైపులా కూడా మంచిగా ఎండిపోయి క్రాక్స్ రాకుండా ఉంటాయండి. తర్వాత అప్పడాలన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత నేనైతే మార్నింగ్ టైం ఎండ వస్తుంది కదా! ఆ ఎండకైతే ఒక గంట పాటు పెట్టానండి. ఇలా మీరిక్కడ చూడొచ్చు ఎంత చక్కగా ఎండిపోయాయో. మనం ఫ్యాన్ కిందే పెట్టుకోవచ్చండి. నేనైతే ఫ్యాన్ కిందే పెట్టాను. మార్నింగ్ టైంలో ఎండకి పెట్టాననమాట ఒక గంట పాటు ఇంటి ముందర. సో, ఇప్పుడైతే వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. కొన్ని ఫ్రై చేసి చూపిస్తాననమాట. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది మంచిగా మీడియంగా హీట్ అవ్వాలండి. మరీ ఎక్కువగా హీట్ అవ్వవద్దు. అలాగే తక్కువ హీట్ అయినా కూడా ఆయిల్ పట్టేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! మంచిగా ఆయిల్‌లో వేయంగానే ఎంత బాగా పొంగుతుందో అప్పడం అనేది. ఈ విధంగా రావాలనమాట. మీరు పిండి అనేది మంచిగా కలుపుకోవాలండి. ఎవరైతే బిగినర్స్ చేస్తున్నారో వాళ్ళొచ్చేసి 2 కప్పుల వాటర్ వేయనవసరం లేదండి. 3 కప్పుల వాటర్ ఏసినా కూడా బియ్యపిండి కదా! వాటర్‌ని మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఇంకా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా రెడీ అవుతుందనమాట పిండి అనేది. సో, ఆ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఇంకొకటి క్లాత్ పైన వేసిన తర్వాత సెకండ్ వైపు తిప్పాము అంటే క్రాక్స్ ఏమి రాకుండా ఈ విధంగా మంచిగా వస్తదనమాట. అలాగే క్లాత్‌కి కూడా అంటుకుపోకుండా ఉంటది. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా! అప్పడాలన్నీ కూడా చాలా చక్కగా రెడీ అయిపోయాయి. క్రిస్పీగా రెడీ అయిపోయాయి. అసలు టేస్ట్ అయితే ఉన్నాయండి. నాకైతే మా అమ్మ గుర్తొచ్చేసింది. ఎందుకంటే తను చేసేదనమాట. తను ఎక్కువగా బియ్యపిండితో ఈ అప్పడాలు, ఇంకా చుట్లు ఇలాంటివి చేసేది. సో, తను నువ్వులేసేది. నేను కూడా అలా వేసి చేశాను. టేస్ట్ అయితే అబ్బబ్బా! చాలా అంటే చాలా బాగున్నాయండి. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకెలా కుదిరాయనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం
అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.